బిగ్ బాస్ షో కూల్ గా స్టార్ట్ అయ్యి హీట్ ఎక్కింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ గేమ్ ఆడుతున్నారు. నిన్న మొన్నటి వరకు సింపతితో గేమ్ ఆడిన నాగమణికంట స్టైల్ మార్చి తనలో లవ్ యాంగిల్ ని బయటకు తీశాడు. బిగ్ బాస్ లేటెస్ట్ షోలో జరిగిన విశేషాలతో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఈసారి నాగార్జున ఏ ముహూర్తాన్న సీజన్ ని స్టార్ట్ చేశారో తెలియదు గానీ హౌస్ లో ప్రతి చిన్న విషయానికి గొడవ జరుగుతోంది. కంటెస్టెంట్స్ అంతా కంటెంట్ ఇవ్వడానికి చేసే ప్రయత్నంలో కావాలని గొడవలు పడుతూ షోను చూసే ప్రేక్షకులకు హీట్ పుట్టిస్తున్నారని చెప్పాలి. నిన్న మొన్నటి దాకా నాగమణికంఠ అయితే ఏడుస్తూ తన ఎమోషనల్ స్టోరీ గురించి చెప్పిందే చెప్పి విసుగు పుట్టించాడు. అయితే నాగమణికంఠ తనలోని మరో కొత్త యాంగిల్ ని బయట పెట్టాడు. అది కూడా రొమాంటిక్ యాంగిల్. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన రొమాంటిక్ సీక్రెట్ ను బయట పెట్టాడు. హౌస్ లో మొదటి వారమే అందరూ తనను టార్గెట్ చేయడంతో మణికంఠ తెగ ఏడ్ చేశాడు. తన ఫాస్ట్ లైఫ్ గురించిన స్టోరీని చెప్పి ఆడియన్స్ మనసును పిండేశాడు. సింపతి కార్డ్ ప్లే చేసి బాగానే జనాలకు కనెక్ట్ అయ్యాడు. ఫలితంగా ఓటింగ్ లో ఎక్కడో లాస్ట్ లో ఉండాల్సిన ఈ కంటెస్టెంట్ టాప్ లోకి తీసుకెళ్లాడు. బిగ్ బాస్ నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ జరగదు అంటూ భరోసా ఇవ్వడంతో తనలోని ఎమోషనల్ యాంగిల్ ని ఇప్పటిదాకా వాడిన సింపతి కార్డును పక్కన పెట్టేసి కొత్త యాంగిల్ ను బయటకు తీసుకొచ్చాడు. హౌస్ మేట్స్ కూడా ఒక్క రోజులోనే అతనితో వచ్చిన మార్పును చూసి షాక్ అయ్యారు. నబీల్ అయితే ఏకంగా భలే కలిసిపోతున్నాడంటూ ప్రశంసల వర్షమే కురిపించాడు. అలాగే హౌస్ మేట్స్ లోని ఒకరిద్దరు తనలో చాలా మార్పు వచ్చిందంటూ ఎపిసోడ్ 6 లో మాట్లాడుకోవడం కనిపించింది. ఏదైతేనేం మణికంఠ ఏడవడం మానేసి హ్యాపీగా ఉంటున్నాడు. అదే చాలు అనుకునే లోపు తనలోని రొమాంటిక్ యాంగిల్ ని బయటపెట్టి టాక్ ఆఫ్ ద షో అయ్యాడు. విషయంలోకి వెళ్తే తాజా ఎపిసోడ్ లో ఆదిత్య బేబక్కకి తన దగ్గర ఉన్న పెర్ఫ్యూమ్ స్మెల్ చూడమంటూ చేతిపై స్ప్రే చేశాడు. ఆమె వెంటనే స్మెల్ చూసి బాగుందంటూ కితాబిచ్చింది. ఆ వెంటనే మణికంఠ తన భార్యను గుర్తు చేసుకుంటూ తన రొమాంటిక్ లైఫ్ కి సంబంధించిన సీక్రెట్ ని బయటపెట్టాడు. తన భార్య తనను హగ్ చేసుకోవాలంటే తాను ఇదే పెర్ఫ్యూమ్ వాడతానని, తనకు కాఫీ అంటే చాలా ఇష్టమని, అందుకే తాను ఫ్లైట్ దిగినప్పుడు తన దగ్గరకు వెళ్ళినప్పుడల్లా ఆమె తనను హగ్ చేసుకోవాలనిపిస్తే ఈ పెర్ఫ్యూమ్ వాడతానని చెప్పుకొచ్చాడు. వెంటనే ఆమె స్మెల్ చూసి తనపై వాలిపోతుందని బేబక్కకు చెబుతూ భార్యను గుర్తు చేసుకున్నాడు. అలాగే మిస్ యూ అంటూ భార్యకు మెసేజ్ కూడా పంపించాడు. దీంతో బేబక్క మణికంఠను ఆట పట్టించింది. ఆడియన్స్ కూడా మణికంఠలో ఇదే మార్పును కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన ఇలాగే ఆటను కంటిన్యూ చేస్తే మరికొంత కాలం హౌస్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి నుంచి చాలా మంది ఆయన బయట పెట్టిన రొమాంటిక్ సీక్రెట్స్ ను ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షోలో హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. లాహిరి లాహిరి లాహిరిలో సూపర్ హిట్ చిత్రంలో హీరోగా ఆదిత్య నటించారు. మరి అలాంటి కంటెస్టెంట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఫస్ట్ వీక్ లో ఆదిత్య ఓం బిహేవియర్ చూస్తే ఖచ్చితంగా 0 మార్కులు వేయొచ్చు అంటూ ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆదిత్య ఓం కి ఎపిసోడ్ కి బిగ్ బాస్ నిర్వాహకులు 5 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నారట. ఆదిత్య ఏదో మొక్కుబడిగా మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప బిగ్ బాస్ హౌస్ ని ఎంజాయ్ చేస్తూ కంటెస్టెంట్స్ తో కలిసిపోతున్నట్టు లేదు. హౌస్ లో అతడి తెలుగు కూడా పెద్ద మైనస్ గా మారింది. రోజు రోజుకి ఆదిత్య తనపై ట్రోల్స్ పెంచుకుంటున్నారు. రీసెంట్ ఎపిసోడ్ లో ఆదిత్య బిహేవియర్ అందరికీ షాక్ ఇచ్చింది. పృథ్వీరాజ్ తో కలిసి వింతగా బిహేవ్ చేశాడు. ఇద్దరు లవర్స్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ దగ్గరగా కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో నెటిజన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు తనకు క్లారిటీ వచ్చింది బ్రో అని పృథ్వీరాజ్ అంటాడు. వచ్చింది కదా అని ఆదిత్య సమాధానమిస్తూ ఐ లైక్ యూ అంటూ ఆదిత్య క్రేజీగా చెప్తాడు. ఇద్దరు ఒకరి ముఖాలని మరొకరు తడుముకోవడం, క్రేజీగా చూసుకోవడం చాలా వింతగా మారింది. టాప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన ఆదిత్య ఓం ఇలా నవ్వుల పాలయ్యేలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అంటూ అంతా షాక్ అవుతున్నారు. చివరికి ఇంటి సభ్యులు కూడా ఆదిత్య పృథ్వీ బిహేవియర్ పై జోకులు వేసుకుంటున్నారు. నిఖిల్, ప్రేరణ, అభయ్ ఒక దగ్గర కూర్చుని ఆదిత్య పృథ్వీ బిహేవియర్ గురించి జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు.